మీరు కంటిన్యూ చేయండి. నేను రాగానే చదివి వినిపిస్తాను. నేను ఒకసారి మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి కంటిన్యూ చేయండి. ఏది అంటే హిందువులుగా మనం ఏం చేయాలి అన్న దానికి మీరు ఏదైనా క్లారిటీ ఇస్తే బాగుంటుంది అన్నది ఒక క్వశ్చన్ అడిగారు. సో మీరు దాన్ని చెప్పండి, నేను నా జీవో నేను మీకు ఇస్తాను. హిందూగా ఏం చేయాలనేది ప్రతి హిందూకి తెలుసు సార్. రజనీ గారు ఈరోజు హిందువులందరినీ ఎత్తునేసుకుని వచ్చి అడుగుతున్నారేమో. ప్రతి హిందువుకి తెలుసు, ఏ చేసినా కానీ చట్టపరకంగా చేయాలా, చేస్తారు ఖచ్చితంగా. ఆ 36 మంది నిందితులుగా చేర్చారు. ఈరోజు మొట్టమొదటి రోజు నుండి చెప్తా ఉన్నాం, తిరుమల కొండ మీద ఎవరు అపచారం చేసినా కానీ ఊరుకునే ప్రసక్తే లేదు. చట్టపరంగా డెఫినెట్లీ శిక్షిస్తాం. ఈరోజు రజనీ గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మాటలు ఆవిడికి నిన్నటిదాకా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఆవిడికి కూడా. మరి ఈ ఒక్క రోజులోనే ఆవిడకి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే స్పీకర్ గారు చాలా వినసొంపుగా ఉన్నాయని అంటే, మరి ఆవిడకి ఎందుకో చాలా వెటకారంగా మాట్లాడారు స్పీకర్ గారి గురించి, మొహం ఒక రకంగా పెట్టేసి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇన్ని రోజులు ఆవిడ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆవిడ కూడా వాటిని ప్రమోట్ చేశారు, ఆ పార్టీలో ఉన్నారు. మరి ఆ పార్టీలోంచి బయటికి రాగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఆవిడకి నచ్చలేదేమో. ఒక రకంగా స్పీకర్ గారికి ఎందుకో నచ్చాయి, చాలా బాగా చెప్పారు, ఇంకొంతసేపు చెప్తే బాగుండేది అని అంటే కూడా ఆవిడ మరి చేశారు. ఇక రోడ్ల గురించి చెప్తా ఉన్నారు. శ్రావణ్ కుమార్ గారు అన్నారు, మన తెనాలి శ్రావణ్ కుమార్ గారు రోడ్ల గురించి చెప్పారు, చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఇక్కడ రోడ్లు లేవు, మౌలిక సదుపాయాలు లేవు అని చెప్పారు. ఆ రోడ్లు వేయాలంటే మేము చాలా చుట్టూ తిరగాల్సి వస్తా ఉంది, జనం మమ్మల్ని తిడతా ఉన్నారని కూడా చెప్పారు. అవును, ఆయన పరిధిలో ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్య ఇది. 4 సంవత్సరాలు అసలు దాన్ని పట్టించుకున్నవాడు లేడు. 5 సంవత్సరాల రాజధాని అమరావతిని పట్టించుకున్నవాడు లేడు. ఈ రోజు ఒక్కొక్కటిగా అన్ని సదుపాయాలు వస్తా ఉన్నాయి. ఆ సదుపాయాల్లో భాగంగా రోడ్లు కూడా వేయాల్సిందిగా శ్రావణ్ కుమార్ గారు చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నా కాన్స్టిట్యున్సీలో డెవలప్ అవుతా ఉంది, రాజధాని పరిమితిలో ఉన్నటువంటి భవనాలకు డెవలప్ అవుతా ఉన్నాయి, కానీ ఈ రోడ్లు కూడా బాగుపడితే మన జనాలు తిట్టం మానేస్తారని చెప్పారు. కానీ రజనీ గారు దానికి యాడ్ చేసింది ఏంటంటే, చుట్టూ తిరిగి రావాల్సి వస్తూ ఉంది, మేము ఏదో టోల్గేట్లు రావాల్సి వస్తూ ఉంది, ఇవన్నీ చెప్పుకొస్తా ఉన్నారు. ఆయన అనింది ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే డెవలప్ అవుతా ఉంది, అన్నీ డెవలప్ అవుతా ఉన్నాయి, వీటికి తోడుగా రోడ్లు కూడా డెవలప్ చేస్తే నన్ను జనాలు తిట్టుకోవడం, మా కాన్స్టిట్యున్సీ ప్రజలు తిట్టుకోవడం మానేస్తారని చెప్పారు. వాటికి కూడా కావాల్సినటువంటి ఫండ్ అలొకేట్ చేస్తారు. డెఫినెట్లీ తెనాలి శ్రావణ్ కుమార్ గారు కోరినట్లుగా రోడ్లు కూడా వేస్తారు. అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. రైట్. జీవో నెంబర్ 338 ఆఫ్ 2005 ఆర్డర్ issued by Panchayat Raj and Rural Development PTS 4 Department Government of Andhra Pradesh dated 16th September 2005. The GIVO was issued under subsection 1 of section 5 of the Andhra Pradesh Panchayat Raj Act. Tirumala as a township area of religious importance. The key purpose of the GIVO was to notify the specific area under the control of the Tirumala Tirupati Devasthanam for administrative, civic and protective management, treating it as a special township rather than a standard panchayati or municipal area. దానిలో కీ డీటెయిల్స్ ఏదైతే ఉందో, ఘాట్ రోడ్స్ కానివ్వండి, పాత్వేస్ కానివ్వండి, ఇవన్నీ తిరుమలకి ఏవైతే వెళ్తున్నాయో అవన్నీ కూడా దాంతోపాటు ఇంక్లూడింగ్ తీర్థమ్స్, హోలీ వాటర్ బాడీసు, మోటరబుల్ రోడ్ ఫ్రమ్ తిరుమల టు పాప వినాశనము, పాత్వే ఫ్రమ్ బాలపల్లి టు తిరుమల చిత్తూరు డిస్టిక్ బార్డర్కి సంబంధించిన అక్కడి నుంచి రోడ్ ఫ్రమ్ ది మున్సిపల్ బౌండరీ టు కపిల తీర్థం, బఫర్ జోన్స్ లైక్ 30 meters ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ ది సెంటర్ అబోవ్, ఇవన్నీ కూడా తిరుమల టౌన్షిప్ అనే దాంతో దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పజెప్పేలాగా. సో దీంట్లో ఎక్కడే కానీ పరిధిని నిర్ణయించలేదు, కేవలం దానికి సంబంధించిన అంశాన్ని మాత్రమే రాశారు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉంది. దీనికి సంబంధించి దాంట్లో ఒక పాయింట్ కూడా చేశారు, 7 hills సప్తగిరి పొటెన్షియల్లీ అరౌండ్ 27.5 square kilometers rather than a larger extent which is 250 square based on the historical text like magazine 1801 manuscript ప్రకారం అని దానికి సంబంధించిన ఇదంతా మొత్తం చెప్పారు. దానికి ముందు 2007లో, తర్వాత 2007లో 746తో దాన్ని అమెండ్మెంట్ చేశారు అన్నది కూడా 346 సంబంధించి 338 ఆఫ్ 2005కి సంబంధించిన జీవో ఫైనల్ ఇదండి. అంటే ఇది టౌన్షిప్ ఆఫ్ రిలీజియస్ ఇంపార్టెన్స్. ఇది టౌన్షిప్ అంటే నాకు అర్థమైన ప్రకారం టౌన్షిప్ అంటే ఇది ఒక రియల్ ఎస్టేట్ ఏజెన్సీ లాగా కాకుండా రిలీజియస్ ఇంపార్టెన్స్ ఉన్న ఒక ప్లేస్గా దాన్ని ఐడెంటిఫై చేయడానికి అవసరమైన 10.33 square miles ఆర్ 227.5 square meters ఇది ఆ జీవో ఉన్నది. దాంట్లో పొందుపరిచిన అంశం అనమాట ఇది. ఎందుకు సార్ హిందూ సంఘాలు అట్లా గొడవ చేశాయి మరి 2 సంవత్సరాలు? అది ఆ ప్రశ్న మీరు చెప్పాలి. అదే సార్, హిందూ సంఘాలకు అందరికీ అర్థమయ్యాయి రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం ఏంటి, రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం ఏంటనేది హిందూ సంఘాలు మొత్తానికి అర్థమయ్యాయి సార్. అంటే నా డౌట్ ఏంటంటే, అలాగే వంశకృష్ణ, నా డౌట్ ఏంటంటే 250 square meters ఉన్న దాన్ని ఒకవేళ ఏంటనేది హిందూ సంఘాలు
అందరికి అర్థమయ్యే కదా. కాదండి 2 సంవత్సరాలు గొడవ చేసింది. నేను అడుగుతుంది 250 స్క్వేర్ మీటర్లు ఉన్న దాన్ని ఒక 27 స్క్వేర్ మీటర్లు తగ్గించి ఉంటే గొడవ చేసిన తర్వాత ఏదైతే వచ్చినటువంటి వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి ఇచ్చినటువంటి జీవో 746. రైట్ రైట్. సో నేనేమంటా అంటే 250 ఉన్న దాన్ని 27.5 తగ్గించుంటే దాన్ని కన్ఫైన్ చేసే ప్రయత్నం చేశారని డిఫైన్ చేయొచ్చు. సార్ 338 జీవోని రద్దు చేస్తే సరిపోయేది కదా. అంటే అది రద్దు చేస్తే 332 చదరపు కిలోమీటర్ల పరిధి వచ్చేది కాదేమో కదా. అంతకుముందు ఎప్పుడు 332 కిలోమీటర్ల పరిధి లేదు కదా. ఈ హిందూ సంఘాలన్నీ ఆందోళన చేసిన తర్వాత ఇక డిఫెన్స్ లో ఉండిచ్చినటువంటి జీవో 746. ఓకే సరే ఒకసారి ఎస్ శేఖర్ రెడ్డి గారు మీరు ఒక పాయింట్ చెప్పండి. ఇవాళ చంద్రబాబు నాయుడు మాట్లాడే గొడవలు చేసింది. రైట్, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే క్రమంలో ఒక పాయింట్ చాలా క్లియర్గా చెప్పారు. ఎవరైతే హిందూ మతాన్ని విశ్వసించారో, ఎవరైతే క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నారో అలాంటి వాళ్ళకి మీరు టీటీడీ చైర్మన్లుగా అవకాశం కల్పించడం, దాని కారణంగానే ఇలాంటి ఘటనలకు ఒక అవకాశాన్ని కల్పించారు అనేది ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం చేశారు. సో ఏంటి భూమన కరుణాకర్ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి ఆ కుటుంబ సభ్యులు క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారు అన్నది ఒక పాయింట్. సార్ దాని ముందుకెళ్లే ముందు ఒక్కసారి నేను వంశీ గారికి ఒక చిన్న సమాధానం చెప్పాలి. ఇది నేను మళ్ళీ కూడా చూపిస్తున్నాను సార్. చల్లా కొండై కమిటీ సార్ ఎందుకు సార్ 25.7 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే తిరుమల పరిధిని ఇచ్చారు? ఎన్టీఆర్ గారు కదా సార్ 7 కొండలను ఎందుకు 2 కొండలు చేస్తూ జీవో ఇచ్చారు సార్? ఇది చల్లా కొండై కమిటీ. చల్లా కొండై కమిటీలో సార్ తిరుమలలో ధార్మికమైన సమావేశాలు తప్పక ఏ ఇతరమైనటువంటి రాజకీయ ఏదైతే సమావేశాలకు అనుమతి ఇవ్వరాదని సిఫార్సు చేశారు సార్. రైట్. కానీ తర్వాత 9 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్, దాన్ని రద్దు చేయలేదు సార్. కానీ వెంకటేశ్వర స్వామి కులదైవం సార్, కులదైవం, కానీ ఎక్కడ రద్దు చేయలేదు సార్. ఎస్, ఇంకో విషయం సార్, 333 జీవోని రద్దు చేయొచ్చు కదా. 333 జీవోని రద్దు చేసినా సరే, 333 జీవోని తీసుకురాకపోయినా సరే, ఆయన తీసుకురాకపోయినా తీసుకొచ్చిన 25.7 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం. ఈ రోజు పరమేశ్వరుడు కొలుగు ఉన్నారు కదా అని చెప్పి కైలాస పర్వతం మాదే అంటే కుదరదండి. రెవెన్యూ రికార్డ్స్ ముఖ్యం. ఆ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం జగన్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు జీవో తీసుకొచ్చినా తీసుకురాకపోయినా 25.7 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉండేది. దాన్ని 333 పెంచింది రాజశేఖర రెడ్డి గారు. మత విశ్వాసాల గురించి మాట్లాడదాం ప్లీజ్. ఏంటి ఒక్క నిమిషం, 1 మినిట్ సార్, 1 మినిట్ సార్. ఇంకో విషయం, రాజశేఖర రెడ్డి గారు అక్కడ టౌన్షిప్ లో ఏవి పెడతా అన్నారంట సార్. సార్ రాజశేఖర రెడ్డి గారి జీవోలు ఎక్కడ టౌన్షిప్లు పెడతానో ఎక్కడ పెడతానలేదు సార్. ఎక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తానులేదు సార్. 1995 నుంచి 2004 మధ్యలో ప్రైవేట్ వ్యక్తులకు కాటేజీలకు భూములు ఇచ్చింది ఎవరండి? మొట్టమొదటిసారిగా చరిత్రలో కార్పొరేట్ వ్యక్తులకి పైన కాటేజీలకు భూములు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి కార్పొరేట్లకు భూములు ఇచ్చింది. క్రిస్టియానిటీని అవలంబించే వాళ్ళకి మీరు ఎలా ఇచ్చారు? ఆపేదేముంది, నేను లెక్క చూపిస్తున్నా, నోటి మాట చెప్పట్లా, నీలాగా పచ్చాబద్దాలు మాట్లాడట్లా. క్రిస్టియానిటీ శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ ఆ పాయింట్కి వెళ్ళండి. మాట్లాడుతున్నా ఏముంది నీ కాడ? ప్రైవేట్ కి ఇస్తాను మాట ఏముంది నీ దగ్గర? ఏం ఎవిడెన్స్ ఉంది? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం అర్థమయ్యే ఏమర్థమైంది? రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం అర్థమైంది. రాజశేఖర రెడ్డి గారు హిందూ ధర్మం అనేవాళ్ళు, హిందూ ధర్మం అనే ఎందుకు రద్దు చేస్తారు? సమాధానం చెప్పు. 747 ఎందుకు రద్దు చేస్తారు? దానికి సమాధానం చెప్పు. నువ్వు 747 ఎందుకు రద్దు చేస్తాను? దానికి సమాధానం చెప్పు. అది చేస్తే సరిపోదు. 747 ఎందుకు రద్దు చేస్తాను? నేను నేరుగా క్వశ్చన్ అడుగుతున్నా. 747 ఎందుకు రద్దు చేస్తాను? 747 ఎందుకు రద్దు చేస్తానన్నారు? దానికి సమాధానం చెప్పారు సార్. చిదంబరం గారు, నేను నేరుగా అడుగుతున్నాను సార్. 746, 747 జీవోలు ఏంటో అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. వాటి రెండింటినీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రద్దు చేస్తా అన్నారు? అంటే ఆయన చెప్పిన చెప్పండి. మొత్తం వీడియో చూశాను. ఆయన కాంటెక్స్ట్ ఏంటంటే 746, 747 అడ్డం పెట్టుకొని ఏదైతే అప్పుడున్న పోలీసులు ఎవరైనా సరే క్రిస్టియన్లు కనిపించగానే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ 746, 747 ద్వారా ఈ అన్యమత ప్రచారం అనే పేరుతో పాస్టర్లని మిగిలిన వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. దానికోసం వాటిని నేను రద్దు చేస్తాను అంటే కాంటెక్స్ట్ అది. సరే, దాన్ని మీరు అన్వయించడం అన్నది మొత్తానికి 7 కొండలు 2 కొండల కాంటెక్స్ట్ తీసుకెళ్ళినట్టున్నారు. కానీ బట్ ఆయన చెప్పిన కాంటెక్స్ట్ మాత్రం ఏంటంటే సార్ ఒక నిమిషం సార్ అప్పటి వరకు 2 కొండలుగా ఉన్నదాన్ని 7 కొండలు చేసిన ఆయనేమో హిందూ ద్రోహం అంట సార్.
7 కొండలను 2 కొండలు చేస్తానని చెప్పి మాట్లాడిన ఆయన మాత్రం హిందూ ఉత్తారకుడు అంట సార్. లేదు అంటే అదే What is this? What is this? కాగా 332 రైట్ రైట్ నాకు ఒకసారి క్రిస్టియానిటీ గురించి చెప్పండి ఒకసారి ప్లీజ్. క్రిస్టియానిటీకి సంబంధించింది శేఖర్ రెడ్డి గారు. నువ్వు పశ్చాపతాలు మాట్లాడుతుంటే చూస్తూ ఉంటారా వంశీ చూస్తూ ఉంటారు. ఒక్క నిమిషం సార్, వీళ్ళు ఎంత వెధవలు అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను సార్. తెలుగుదేశం భాష వదిలేండి, అలాంటి పదాలు వదిలేండి, అలాంటి పదాలు వదిలేండి ప్లీజ్. మాట్లాడతాను నేను నిన్న పదాలు వద్దులేండి ప్లీజ్ ప్లీజ్, ఆ పదాలు వద్దులేండి. క్రిస్టియానిటీ నన్ను అనవసరం ఎవరినైనా వద్దులేండి, అలాంటి భాష మనకు వద్దు. సార్ ఈ ఫోటో ఏం చేస్తావు? కొద్దిసేపు ఆగు వంశీ. మాటలు పద్ధతిగా రాని నీకంటే నీ చిత్తూరు మాట్లాడలేప లేక జనాల్లోకి డెకోరం మెయింటైన్ చేద్దాం ప్లీజ్. ఇద్దరు బాగా చదువుకునే వాళ్ళు, మీరు అలాంటి పదాలు వద్దులేండి, అలాంటి పదాలు వద్దు. ప్లీజ్ నా రిక్వెస్ట్ ఇద్దరికి అలాంటి లాంగ్వేజ్ మన షోలో వద్దు ప్లీజ్. నా రిక్వెస్ట్ అలాంటి భాష వద్దు ప్లీజ్. అలాంటి భాష వద్దు శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. అలాంటి భాష వద్దు రైట్ రైట్, అలాంటి భాష వద్దు. కన్క్లూషన్కి వెళ్దాం శేఖర్ రెడ్డి గారు. కన్క్లూడ్ చేద్దాము. మీరు వైవి సుబ్బారెడ్డి పాయింట్ చెప్పండి. వైవి సుబ్బారెడ్డి లేదా భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు కూడా ప్లీజ్ అలాంటి భాష వద్దు. లెటస్ మనం డిబేట్లోకి వెళ్దాము శేఖర్ రెడ్డి గారు. తప్పుడు కోతలు కూర్చోవాలి, వెదవులుగాకేమవుతారు, పశ్చాపతాలు మాట్లాడారు, వెదవులుగాకేమవుతారు, చౌటలుగాకేమవుతారు, తప్పుడు కోతలు కూర్చోవాలి, వెదవులుగాకేమవుతారు, తప్పుడు కోతలు కూర్చోవాలి, వెదవులుగాకేమవుతారు, తప్పుడు కోతలు కూర్చోవాలి, వెదవులుగాకేమవుతారు. రైట్ ప్లీజ్ లెటస్ మనం డిబేట్లోకి వెళ్దాం. శేఖర్ రెడ్డి గారు అండ్ వంశీ గారు ఇద్దరు మనం డిబేట్లోకి వెళ్దాము. కన్క్లూషన్కి వెళ్దాం ప్లీజ్. కన్క్లూషన్కి వెళ్దాం. వంశీ గారు ఒక నిమిషం ఎస్ కన్క్లూషన్కి వెళ్దాం మనం. రామతీర్థంలో రాముడు తల నరికిన అతనికి 5 లక్షల రూపాయలు సీఎం ఎక్స్గ్రేషియా ఇస్తున్నటువంటి వ్యక్తులు సార్. రైట్ నాకు అర్థమైంది. ఈ పాయింట్ చెప్పండి మీరు. ఇంకొక చిన్న ఫోటో సార్. నాకు లేదు మీరు ఈ పాయింట్ చెప్పండి. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. భూమన కరుణాకర్ రెడ్డి గారు తన కూతుర్ని క్రిస్టియన్స్ కి ఇచ్చారు కాబట్టి ఆయన క్రిస్టియన్ అన్నారు, బానే ఉంది సార్. కానీ ఇద్దరు హిందూ భార్యలకు విడాకులు ఇచ్చి క్రిస్టియన్ భార్యను తెచ్చుకున్న ఆయన సనాతన ధర్మ పరీక్ష అవుతుందా? రైట్. నేను మా కూతురు ఎవరో క్రిస్టియన్ చేసుకుందాం అనుకోండి, సో నేను హిందూ కాకుండా పోతానా? లేదు వంశీ ఉన్నాడు, బండారు వంశీ ఉన్నాడు సార్. బండారు వంశీకి కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం చూడలేదు. వాళ్ళ పిల్లలు ఎవరన్నా క్రిస్టియన్ చేసుకున్నారు అనుకోండి, అంత మాత్రాన్ని బండారు వంశీ హిందూ కాకుండా పోతాడా? రైట్. ఇంకొక విషయం అండి, బైబిల్ పట్టుకుంది కాబట్టి ఎంత దుర్మార్గం అంటే సార్, ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలావి. బైబిల్ పట్టుకుంది కాబట్టి ఇంకో ఫోటో చూస్తాం సార్. పుట్టా సుధాకర్ యాదవ్ సార్ టిటిడి చైర్మన్ గా ఉండి క్రిస్టియన్ సభల్లో. అనిత గారు సార్, హోంమంత్రి అనిత గారు, ఆవిడ నేను క్రిస్టియన్, నా బ్యాగ్ లో ఎప్పుడు బైబిల్ ఉంటుందని చెప్తారు. ఆవిడనేమో టిటిడి బోర్డు మెంబర్ గా పెడతారు. ఆవిడ ఈ రోజు వచ్చి నేను సనాతన హిందూ ధర్మం అని మాట్లాడతారు. ఎప్పుడు గర్వాపసి అయ్యారు? సమాధానం చెప్పమనండి. ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి సార్. ఈ ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి గారి గురించి సార్, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత పాపం మూట కట్టుకుంటున్నారని ఇది ఉదాహరణ సార్. వైవి సుబ్బారెడ్డి గారి కుటుంబం ఏంటనేది మాకు బాగా తెలుసు సార్. ఆవిడ ఫక్తు కరడు కట్టినటువంటి హిందూ సార్. నేను ఆవిడతో 1-2 సందర్భాల్లో పూజలు కూడా పడుకున్నాను సార్. సో ఆవిడ పక్కనే నించొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ తల్లి గారు ఆలింగనం చేసుకోవడం కోసం ఇది పట్టుకోమని ఇస్తే, అది పట్టుకుంటే ఆవిడ క్రిస్టియన్ అయిపోతే, మరి మరణాత అనే సభలకు వెళ్ళినట్టు బైబిల్ ఇక్కడికి వస్తే నాకు ఎంతో అద్భుతంగా ఉందని అతను చంద్రబాబు ఏమవుతాడు సార్? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బైబిల్ పట్టుకోలేదా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పైన ఇఫ్తార్ విందుకు పోయినప్పుడు టోపీ పెట్టుకోలేదా? మరి చంద్రబాబు నాయుడు గారు హిందువా? చెప్పండి వంశీ గారు. ఈ పాయింట్ కన్క్లూజన్ ఇవ్వండి ప్లీజ్. మీరు కన్క్లూజన్ ఇవ్వండి, సమాధానం చెప్పండి. మరి రైట్ వంశీ గారు, అక్కడ జరిగిన విషయాలు ఏంటి అవన్నీ తెలుసు. శేఖర్ మరల్చలేడు. అక్కడ జరిగిన విషయాలు ఏంటి? ఇప్పుడు ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఎప్పుడెప్పుడు క్రిస్టియానిటీలో ఉన్నారు, డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళు తిరుపతి గుడిని అంత దారుణంగా కొడాలని మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇవన్నీ చెప్పుకుంటా పోడు శేఖర్ రెడ్డి. ఈ రోజు ఆయన క్వశ్చన్ అడిగారు, దానికి సమాధానం చెప్పండి. కూతురు క్రిస్టియన్ చేసుకుంటేనే ఆయన క్రిస్టియన్ అయితే మరి భార్యనే చేసుకున్నారు కదా, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎలా సనాతన ధర్మ పరిరక్షకుడు అవుతారని క్వశ్చన్ అడిగారు.
దాన్ని అలానే చూడాలంటారా, దానికి ఏమైనా వేరే కోణం చూడాలంటారా? సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 4 పెళ్లిళ్ళు అయ్యాయని చెప్పేసి వీళ్ళు పదే పదే చెప్పేటటువంటి మాట. సో అందులో భాగంగా ఒక రష్యన్ని పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడు కూతురు క్రిస్టియన్ పెళ్లి చేస్తున్నారు సార్, ఎవరు, భూమన కరుణాకర్ రెడ్డి గారి కూతురు. సో ఇప్పుడు ఆయన కూడా క్రిస్టియానిటీని నమ్ముకున్నటువంటి వ్యక్తి అని చాలా ఆధారాలు ఉన్నాయి, భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా. కానీ వైవి సుబ్బారెడ్డి ఇష్యూ వచ్చేటప్పటికి సుబ్బారెడ్డి గారి భార్య వైవి సుబ్బారెడ్డి గారు 31 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నారు అన్నది ఒక పాయింట్ ఉంది. సో అలాంటప్పుడు ఇది ఒకసారి చూపించండి సార్ పీసీఆర్ గారు. పీసీఆర్ గారు ఒకసారి చూపించండి. రైట్, ఒకసారి ఆడియో తీసుకోండి ఒకసారి. ఎస్, మీరు ఆడియో వినిపించట్లేదు అది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. బైబిల్ పట్టుకొని తిరిగి రావాలి. సుబ్బారెడ్డి గారు చైర్మన్. సార్ పక్కన చూడండి సార్, బైబిల్ ఎప్పుడు పట్టుకున్నారో, ఏ కాంటెస్ట్ లో పట్టుకున్నారు. రైట్ రైట్, అర్థమైంది. సో ఏ కాంటెస్ట్ లో అండి? కంక్లూడ్ చాలా చేద్దాం. ఉన్నాయి ఏ కాంటెస్ట్ లో అండి? సందర్భాలు. చాలా ఏ ఉన్నాయి కాంటెస్ట్ లో అండి? పట్టుకున్న ఏ సందర్భాలు. కాంటెస్ట్ లో అండి? వాళ్ళు అంటే క్రిస్టియన్ మరణాత నమ్ముకున్నారు సభలకు వెళ్ళాడు అని ఇన్ఛార్జ్ చెప్పేసి అవుతున్నాయా? రాజశేఖర్ రెడ్డి. మరణాత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మరణాత సభలకు వెళ్ళాడా? మరణాత సభలకు వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఏ రోజు మరణాత సభలకు వెళ్ళి క్రిస్టియన్లకు ద్రోహం జరుగుతుంది, హిందువులకు ద్రోహం జరుగుతుంది, లేకపోతే ముస్లింలకు ద్రోహం జరుగుతుంది, మతాలను రైట్, వంశీ గారు లాస్ట్ పాయింట్ కంక్లూడ్ చేయండి. చేసే పుట్టిన బుద్ధి కలిగిన వాళ్ళు మీరు. ఓట్ల కోసం ఎంతటి గట్టి ఎక్కగలిగే వాళ్ళు మీరు. ఓట్ల కోసం ఎంతకైనా దిగజారగలిగినటువంటి రైట్, శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ క్లోజ్ చేద్దాం. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్, క్లోజ్ చేద్దాం. వంశీ గారు ఫైనల్ పాయింట్ చెప్పండి. ఎస్ ఫైనల్ పాయింట్ వంశీ గారు కంక్లూడ్ చేద్దాం. ప్లీజ్ అలాంటి వర్డ్స్ వద్దులేండి శేఖర్ రెడ్డి గారు, అలాంటి వర్డ్స్ వద్దు. వంశీ గారు కంక్లూడ్ చేయండి. వంశీ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. రైట్ కంక్లూడ్ చేద్దాము. రజనీ గారు, వంశీ గారు అంటే శేఖర్ రెడ్డి గారు టైం ఎక్స్టెండ్ అయిపోతున్నాము. ప్లీజ్ లాస్ట్ పాయింట్ రజనీ గారు క్లోజ్ చేస్తారు. ప్లీజ్ ఇద్దరు ఒక నిమిషం ఆగాలి. రజనీ గారు, వంశీకృష్ణ గారు అండ్ శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. వంశీకృష్ణ గారు, శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. ఫైనల్ పాయింట్ రజనీ గారు కంక్లూడ్ చేస్తారు. దమ్ముంటే పుట్టా సుధాకర్ యాదవ్ కట్టించారు. పుట్టా సుధాకర్ యాదవ్ దానికి సమాధానం ఎట్టిచ్చారు? పుట్టా సుధాకర్ యాదవ్ దానికి సమాధానం చెప్పు. హోంమంత్రి అనిత గారికి శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేసేద్దాం, క్లోజ్ చేద్దాము. వంశీ గారు ఒక నిమిషం ప్లీజ్. వంశీ గారు శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. ఇద్దరు సైలెంట్ అవ్వాలి ఒక నిమిషం. నువ్వు సమాధానం చెప్పు మరి. ఇద్దరికి ఇద్దరు ఆగాలి. క్లోజ్ చేద్దాం. పుట్టా సుధాకర్ యాదవ్ క్రిస్టియన్ సభలకు వెళ్తే టీటీడీ బోర్డు మెంబర్ ఎట్టిచ్చారు? అనిత గారు క్రిస్టియన్ అని చెప్పిన తర్వాత టీటీడీ పాలక మండలిలో సభ్యురాలుగా ఎట్లిచ్చారు? దానికి సమాధానం చెప్పాను. ఎప్పుడు ఇచ్చారు? ఈ 2014 నుంచి 19 మధ్యలో టీటీడీ బోర్డు మెంబర్ గా హోంమంత్రి అనిత గారికి పాలక మండలి సభ్యురాలుగా ఇచ్చారు. బట్ ఆవిడ క్రిస్టియన్. ఎవరు చెప్పారు నీకు? ఏంది ఇవ్వలేదా? ఆవిడ పెట్టుకున్న తర్వాత ఆవిడకి ఆవిడకి ఇవ్వలేదా? మరి ఇదేంటా? మరి ఇది చెప్పు ఒకసారి. ఎవరు చెప్పారు? చెప్పేది సమాధానం వింటారా? కాదయ్యా, ఆవిడ క్రిస్టియన్ అని చెప్పారా లేదా? ఆవిడకి రైట్ టైం ఎక్స్టెండ్ అయిపోతున్నాము. వంశీకృష్ణ గారు అంటే శేఖర్ రెడ్డి గారు టైం ఎక్స్టెండ్ అయిపోతున్నాము. ఒక నిమిషం. మరి ముందెట్టిచ్చారు? మరి ముందెందుకు ఇచ్చారు? హిందూ సంఘాలు మొత్తం ఆగ్రహ విషయాల గురించి ఇచ్చారు మీరు. హిందూ సంఘాలు మొత్తం ధర్నా చేసిన తర్వాత తీసేశారు. రైట్ వంశీ గారు అండ్ శేఖర్ గారు ప్లీజ్. టైం ఎక్స్టెండ్ అయిపోతాము. రైట్ శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు దయచేసి ఆపండి ప్లీజ్. వంశీ గారు అండ్ శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేసేద్దాము. ఇద్దరికి రిక్వెస్ట్.